శ్రీభగవానువాచ మయ్యావేశ్యమనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః ते मे యుక్తతమా మతాః. ఎవరైతే నాయందే మనస్సును నిలిపి అత్యంత శ్రద్ధతో కూడుకున్న వారై నిరంతరము నన్ను ఉపాసిస్తుంటారో అటువంటి వారు యుక్తతములు అంటే ఉత్తమ ఉపాసకులు అని నా యొక్క అభిప్రాయము. అర్జున, ఎవరైతే తమ ఏకాగ్రమైన మనస్సు నాయందు లగ్నం చేస్తారో, నన్ను నిరంతరము అంటే ప్రతిరోజు అత్యంత శ్రద్ధతో భక్తితో ధ్యానిస్తారో ఉపాసిస్తారో వారే యుక్తతములు అంటే ఉత్తమమైన వారు అని నా యొక్క మతము అంటే అభిప్రాయం అని చెప్పాడు. ఇక్కడ 3 నిబంధనలు ఉన్నాయి. ఒకటి, మనస్సును పరమాత్మ యందు నిలపడము. 2, నిరంతరము పరమాత్మనే చింతించడము. 3వది, ఆ దైవ చింతన మీద శ్రద్ధ కలిగి ఉండటము. అంటే నేను పూజించేది కేవలం రాతి విగ్రహము కాదు. ఈ రాతి విగ్రహంలో పరమాత్మ ఆవాహన చేయబడి ప్రతిష్ఠింపబడి ఉన్నాడు. ఈ విగ్రహం పరమాత్మ స్వరూపమే కాని విగ్రహము కాదు. విగ్రహ రూపంలో ఉన్న పరమాత్మ అనే భావన, శ్రద్ధ, నమ్మకము కలిగి ఉండాలి. ఇవి సగుణోపాసన చేసేటప్పుడు ఉండవలసిన లక్షణాలు. కానీ మనం చేసే సగుణోపాసన అంతా శ్రద్ధ భక్తి లేని ఉపాసన. ఏ పూజ చేసినా 10 మందిని పిలవడము, పూజలో వ్రతంలో కూర్చున్నా పిలిచిన వాళ్ళంతా వచ్చారా లేదా, వచ్చిన వాళ్లకు కాఫీ టిఫిన్లు ఇచ్చారా లేదా, భోజన ఏర్పాట్లు అవుతున్నాయా లేదా, వీటి మీదనే దృష్టి తప్ప చేసే పూజ మీద వ్రతం మీద శ్రద్ధ భక్తి ఉండటం లేదు. కాబట్టి నిత్యం నా మీద మనసు లగ్నం చేసి నన్ను శ్రద్ధాభక్తులతో ఉపాసించేవారు యుక్తతములు అని నా అభిప్రాయము అని తన మొదటి అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు కృష్ణ పరమాత్మ. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. ఇక్కడ 2 శ్లోకాలు ఉన్నాయి. మొదటి శ్లోకంలో కృష్ణ పరమాత్మ తన నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి చెప్పాడు. అక్షరం అంటే క్షరము లేనిది, నాశనము కానీ మార్పు కానీ లేనిది. అనిర్దేశ్యము అంటే ఇలా ఉంటుంది అని చెప్పడానికి వీలు లేనిది, అంటే ఏ ఆకారము లేనిది. అవ్యక్తం అంటే కళ్ళతో చూడలేనిది, చెవులతో దాని గురించి వినలేనిది, చేతులతో తాకలేనిది అంటే ఎవరికీ వ్యక్తము కానిది. అచింత్యం అంటే మనసులో ఊహించలేనిది, అంటే ఎటువంటి ఊహలకు అందనిది. సర్వత్ర గమం అంటే ఈ అనంతమైన విశ్వమంతా వ్యాపించి ఉన్నది. పరమాత్మ లేని చోటు లేనిది. కూటస్థం అంటే కదలనిది అని అర్థము. కూటము అంటే కంసాలి, కమ్మరి, వాడి దగ్గర ఉండే ఇనుప దిమ్మె. దాని మీద వేడి చేసిన బంగారం కానీ ఇనుము కానీ పెట్టి సుత్తితో కొట్టి కావలసిన ఆకారంలోనికి మలుస్తారు. కానీ ఆ దిమ్మె మాత్రం కదలదు. ఆత్మస్వరూపుడైన పరమాత్మ కూడా వివిధ రూపాలతో పేర్లతో ప్రకృతిలో ప్రకటితం అవుతున్నా తాను మాత్రము ఏమీ అంటకుండా నిశ్చలంగా ఉంటాడు. అందుకే కూటస్థం అచలం అని అన్నారు. ధ్రువం అంటే ఎప్పటికీ నిలిచి ఉండేది. ఒకప్పుడు ఉంది ఇప్పుడు లేదు అని కాకుండా సర్వకాల సర్వావస్థల యందు ఉండేది. ఇది పరమాత్మ యొక్క నిరాకార తత్వము. మరి దీనిని ఉపాసించే వాళ్ళు ఎలా ఉండాలి అంటే వారు తమ ఇంద్రియములను అదుపులో పెట్టుకోవాలి. ఇంద్రియములు ఎల్లప్పుడూ బాహ్య ప్రపంచంలో ఇష్టం వచ్చినట్లు సంచరిస్తూ ఉంటాయి. తాము చూసిన వస్తువుల వంక, వినిన విషయాల వంక, తాకిన మనుషుల వంక మనసు లాగుతుంటాయి. మనసు ఇంద్రియములు బాహ్య ప్రపంచంలో విచ్చలవిడిగా విహరిస్తుంటే నిర్గుణ పరబ్రహ్మను ఉపాసించడము సాధ్యం కాదు. అందుకని ముందుగా ఇంద్రియములను మనసును అదుపులో పెట్టుకోవాలి అని సూచించారు. తర్వాత సర్వత్ర సమబుద్ధయః అంటే అందరి పట్ల సమత్వం కలిగి ఉండాలి. సంపదల వల్ల కానీ, విద్య వల్ల కానీ, కులం వలన కానీ అసమానతలు చూపకూడదు. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనే భేదభావం ఉండకూడదు. ఎవరి మీద దేని మీద అయిష్టం ప్రదర్శించకూడదు. దేని వలన మనసును అల్లకల్లోలపరచకూడదు. రాగద్వేషముల మధ్య సమత్వం కలిగి ఉండాలి. అటు రాగం కానీ ఇటు ద్వేషం కానీ ప్రదర్శించకూడదు. సర్వభూత హితే రతాః అంటే నితాంత అపార ఆ భూత దయ కలిగి ఉండాలి.
సకల భూతములను హితమును కోరుకోవాలి. ఇతరులను ద్వేషించకూడదు. ఇతరుల మనసుకు శరీరానికి కష్టము నష్టము కలిగించకూడదు. ఎల్లప్పుడూ అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకోవాలి. అందుకే శాంతి మంత్రంలో 3 సార్లు ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అని అంటారు. అంటే నేను శాంతిగా ఉండాలి, నీవు శాంతిగా ఉండాలి, మనం అందరము శాంతిగా ఉండాలి అని లోకహితాన్ని కోరుకుంటారు. పై లక్షణములు కలిగిన వారు ఏ ఆకారము లేనిది, చలనము లేనిది అంటే స్థిరమైనది, ఈ అనంత విశ్వమంతా వ్యాపించి ఉన్నది, నాశనము మార్పు లేనిది అయిన నా స్వస్వరూపమును ధ్యానిస్తే అటువంటి వారు నన్నే పొందుతారు అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఇంద్రియ నిగ్రహము, అందరి పట్ల సమభావము, సకల జీవరాశులను ప్రేమించడము, ఎవరి మీద ద్వేషము లేకపోవడము అవి బాహ్యంగా అందరూ ఆచరించవలసిన విషయములు. ఇంకా నిర్గుణోపాసకులు అనిర్వచనీయమైనటువంటిది, ఇంద్రియములకు కనబడనిది, మనసుతో ఆలోచించడానికి వీలు లేనిది, ఎటువంటి వికారములు లేనిది, దేనికి చలించనిది, మార్పు లేనిది, నాశనము లేనిది, నిత్యము సత్యము అయినది, ఈ అనంత విశ్వమంతా వ్యాపించి ఉన్నది అయిన నిర్గుణ పరబ్రహ్మను ధ్యానిస్తారు. పైన చెప్పబడిన విధానము నిర్గుణోపాసనకు సంబంధించినది కాబట్టి పరమాత్మను ఏదో ఒక ఆకారంతోనూ అంటే సాకారంగాను, ఏ ఆకారము లేకుండాను అంటే నిరాకారంగాను ధ్యానించవచ్చు. కాకపోతే శ్రద్ధ, నిర్మలమైన మనస్సు, అనన్య భక్తి, ఏకాగ్రత ముఖ్యము. ఇవి ఉండాలంటే ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహం ముఖ్యము. ఇవి రావాలంటే నిష్కామ కర్మ, సంగము లేకుండా ఉండటము, అన్ని కర్మలను పరమాత్మ పరంగా ఇతరుల హితం కోరి చేయడము, కర్మ ఫలములను పరమాత్మకు అర్పించడము ముఖ్యము. అందుకే ఈ శ్లోకంలో సంనియమ్య చక్కగా ఇంద్రియములను, మనస్సును నియమించాలి అని అన్నాడు. సర్వత్ర సమబుద్ధయః అంటే సకల జీవరాశుల ఎడల సమబుద్ధి కలిగి ఉండటము. మనం సాటి మనుషుల మధ్య, ఆరాధించే దేవతల మధ్య భేదభావం చూపిస్తున్నాము, అది మానుకోవాలి. సర్వభూత హితే రతాః అంటే సకల జీవరాశుల యొక్క హితం కోరాలి. మనం సాటి మానవులకు ఉపకారం చేయకపోతే అపకారం చేయకుండా ఉంటే చాలు అనే స్థితిలో ఉన్నాము. మనుషుల మధ్య, కులాలు మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విభేదాలు, వైషమ్యాలు ముందు ఇవి పోవాలి. అప్పుడే సర్వభూత హితమును గురించి ఆలోచించవచ్చు. బాహ్యంగా ఈ లక్షణాలు కలిగి ఉంటేనే నిరాకారుడు, అక్షర పరబ్రహ్మ స్వరూపుడు, నిశ్చలుడు, అవ్యయుడు అయిన పరమాత్మను ధ్యానించడానికి అర్హుడు. అటువంటి వారు నిస్సంశయంగా పరమాత్మను పొందుతారు. 2వ శ్లోకంలో సగుణోపాసన గురించి చెప్పి, సగుణోపాసన చేసేవాళ్ళు యుక్తతములు అంటే మంచివాళ్ళు, యుక్తులు అని అన్నాడు. 3, 4 శ్లోకాలలో నిర్గుణోపాసన గురించి చెప్పి, నిర్గుణోపాసన చేసేవాళ్ళు నన్నే పొందుతారు అని అంటున్నాడు. ఇది ఎలా ఉందంటే రవ్వ దోశ రుచిగా ఉంటుంది కానీ మసాలా దోశ తింటే కడుపు నిండుతుంది అన్నట్టు ఉంది. మనకు దోశ రుచిగా ఉండాలి, కడుపు నిండాలి. ముందు నాలుకకు రుచికి తగలాలి, తర్వాత ఆ దోశ కడుపులోకి పోయిన తర్వాత కూడా కడుపు నిండాలి. కాబట్టి మనమందరము ముందు సగుణోపాసనతో మొదలుపెట్టి అందులో రుచిని ఆస్వాదించి యుక్తతములు అయిన తర్వాత నిర్గుణోపాసన అవలంబించి కడుపు నింపుకోవాలి. అంటే పరమాత్మను పొందడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఒకటి దాని వెంట ఒకటి చేయాలి కానీ ఏదో ఒక దానినే పట్టుకొని వేలాడకూడదు.